నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా నేడు తెలంగాణ బడ్జెట్ 1,46,000 కోట్లను మించనున్న పద్దు చరిత్రలో నిలిచిపోతుందన్న కేసీఆర్ అసెంబ్లీలో బుధవారం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూమా మరణంతో సభ చరిత్రలో తొలిసారిగా వార్షిక పద్దు వాయిదా అమరావతి ఆకృతుల్లో ప్రతిబింబించనున్న సంస్కృతి చరిత్ర పరిగణనలోకి ప్రజాభిప్రాయం నెలాఖరులోగా కమిటీ నివేదిక గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పారికర్ కమల దళానికి ఎంజీపీ జీఎఫ్పీ స్వతంత్రుల మద్దతు ప్రమాణ స్వీకారం తర్వాత బల నిరూపణకు 15 రోజుల గడువిచ్చిన గవర్నర్ మణిపూర్లోనూ భాజపా సర్కార్ ఏర్పాటుకు రంగం సిద్దం 32 మంది ఎమ్మెల్యేల మద్దతుందన్న కమల దళం నేడు శాసనసభాపక్ష నేత ఎన్నిక ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ సీఎం అభ్యర్థుల ఎంపికకు భాజపా కసరత్తు ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకుంటున్న పరిశీలకులు అమిత్ షాదే తుది నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో 1,00,000 అనుమానాస్పద బ్యాంకు ఖాతాలు ఈ నెల 31లోగా పరిశీలన పూర్తి చేయనున్న ఐటీ శాఖ తెలంగాణలో విషాదాన్ని నింపిన హోలీ పండుగ స్నానాలకు వెళ్లి వేర్వేరు జిల్లాల్లో 10 మంది దుర్మరణం బడుగు బలహీన వర్గాల సంక్షేమం ప్రతి పొలానికి నీరు నిరుపేదలకు 2 పడక గదుల ఇళ్ల నిర్మాణం ఇంటింటికి రక్షిత మంచినీరు లక్ష్యంగా 1,46,000 కోట్లకు మించి నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు తెలంగాణ సర్కార్ సిద్దమైంది గతేడాది బడ్జెట్ కంటే ఈసారి అదనంగా 16,000 కోట్ల రూపాయలకు పైగా కేటాయింపులు పెంచనుంది గ్రామీణ వికాసానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ శాసనమండలిలో కడియం శ్రీహరి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు సాగునీటి ప్రాజెక్టులకు గతేడాది 24,112 కోట్ల రూపాయలు కేటాయించగా ఈసారి 25,000 కోట్ల రూపాయలను కేటాయించనున్నారు గ్రామీణ జీవనోపాధికి ప్రధానంగా కులవృత్తులను నమ్ముకున్న వారికి భరోసా లభించనుంది సమాజంలో బాగా వెనుకబడిన వర్గాలకు తొలిసారిగా బడ్జెట్లో ప్రత్యేక నిధుల వాటా దక్కనుంది ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు 15% పైగా పెరగనున్నాయి విద్యాశాఖకు గత ఏడాది కంటే పెద్ద మొత్తంలో నిధులు కేటాయించనున్నారు రుణమాఫీ ఆఖరి విడత వాయిదా చెల్లింపునకు 4,250 కోట్లు కేటాయించనున్నారు ప్రత్యేక అభివృద్ధి నిధి కింద గతేడాది 4,650 కోట్లను కేటాయించగా ఈసారి మరింత పెరుగుతాయని అంచనా తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పాటైన 21 కొత్త జిల్లాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించనున్నారు రానున్న ఆర్థిక సంవత్సరంలో 50,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించగా ఈ బడ్జెట్లో దీనికి అనుగుణంగా ఆర్థిక కేటాయింపులు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు 2 పడక గదుల ఇళ్ల నిర్మాణానికి 20,000 కోట్ల రూపాయలు అవసరం ఉందని అంచనా కాగా హట్కో నుంచి 17,000 కోట్ల రుణం పోను మిగిలిన మొత్తానికి కొంతమేర బడ్జెట్ కేటాయింపులు ఉండనున్నాయి 2017 డిసెంబరు ఆఖరు నాటికిని మిషన్ భగీరథను పూర్తిచేసి ఇంటింటికి రక్షిత మంచినీటిని అందించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో బడ్జెట్లో కొంత వెసులుబాటు కల్పించాలని గ్రామీణ నీటి సరఫరా శాఖ ప్రభుత్వాన్ని కోరింది వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ నేపథ్యంలో విద్యుత్ సబ్సిడీ 4,470 కోట్ల నుంచి 5,500 కోట్ల రూపాయలకు పెంచే అవకాశం ఉంది ఇటీవల వివిధ వర్గాలతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమై చర్చించిన అంశాల ఆధారంగా కొత్త పథకాలను బడ్జెట్లో ప్రకటించనున్నారని తెలిసింది యాదవులకు 88 లక్షల గొర్రెలను 75% సబ్సిడీపై ఇవ్వడానికి వీలుగా కొత్త పథకం ప్రకటిస్తారని సమాచారం తెలంగాణలో బాగా వెనుకబడిన వర్గాల వారి అభ్యున్నతికి ప్రత్యేక పథకం లేదా కార్యాచరణ బడ్జెట్లో వెల్లడించే అవకాశం ఉంది ప్రభుత్వం ఇవాళ ప్రవేశపెట్టే బడ్జెట్ తెలంగాణ చరిత్రలో గొప్పదిగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు ప్రగతి భవన్లో ఆదివారం రాత్రి నిర్వహించిన మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలపై అమాత్యులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు
తెలంగాణను ఆర్థికంగా మరింత శక్తివంతం చేయడంతో పాటు అన్ని వర్గాలకు మేలు చేసేదిగా ఈ బడ్జెట్ ఖ్యాతి పొందుతుందని కేసీఆర్ తెలిపారు. ప్రజల కోణంలో బడ్జెట్ను రూపొందించామని, వనరుల వినియోగం, చేతివృత్తుల వారికి ప్రోత్సాహానికి పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు. నీటిపారుదల రంగం, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యత కల్పిస్తున్నామని అన్నారు. తెలంగాణలో సమస్యలన్నింటికీ పరిష్కారం చూపేలా బడ్జెట్ ఉంటుందని, బడ్జెట్ గొప్పతనాన్ని చాటేలా గ్రామ గ్రామాన పార్టీ శ్రేణులు టపాసులు పేల్చి సంబరాలు జరుపుకోవాలని సూచించారు. ఎన్నికలకు మరో 2 ఏళ్లు గడువు ఉన్నందున ఈలోపే ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని సీఎం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసన మండలిలో రాష్ట్ర బడ్జెట్ను బుధవారం ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం గవర్నర్ అనుమతి తీసుకోనున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం బడ్జెట్ను ఇవాళే ప్రవేశపెట్టాల్సి ఉన్నా ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణంతో వాయిదా పడింది. ఇవాళ ఉభయ సభలకు సెలవు ప్రకటించారు. రేపు ఉదయం 9 గంటలకు శాసనసభ, మండలి సమావేశమవుతాయి. భూమా నాగిరెడ్డి మరణంపై సంతాప తీర్మానం ఆమోదించి బుధవారానికి వాయిదా పడతాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒక తేదీని ఖరారు చేశాక వాయిదా పడటం ఇదే తొలిసారి. గోవాలో భాజపా నేతృత్వంలో ఏర్పాటు కానున్న సంకీర్ణ సర్కార్కు మనోహర్ పారికర్ సారథ్యం వహించనున్నారు. ఈ మేరకు పారికర్ను ముఖ్యమంత్రిగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువరించిన గవర్నర్ మృదులా సిన్హా ప్రమాణ స్వీకారం చేశాక 15 రోజుల్లోగా సభలో మెజార్టీ నిరూపించుకోవాలని ఆదేశించారు. 40 స్థానాలున్న గోవా శాసనసభలో 13 స్థానాలు మాత్రమే నెగ్గిన భారతీయ జనతా పార్టీ 17 చోట్ల గెలిచిన కాంగ్రెస్ను వెనక్కి నెట్టి మిత్రపక్షాల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తిరిగి గోవా ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్నారు. ఈ మేరకు గవర్నర్ మృదులా సిన్హా ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత కొన్ని గంటల వ్యవధిలో గోవాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. మనోహర్ పారికర్ను శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్న వేళ కాంగ్రెసేతర పార్టీలన్నీ కేంద్ర ఉపరితల రవాణా మంత్రి, గోవా ఎన్నికల పార్టీ బాధ్యుడు నితిన్ గడ్కరీ సమక్షంలో భాజపాకు మద్దతు ప్రకటించాయి. 3 స్థానాలు గెలిచిన మహారాష్ట్ర వాదీ గోమంతక పార్టీ, ఎంజీపీ, గోవా ఫార్వర్డ్ పార్టీ జీఎఫ్పీ సహా స్వతంత్రులు ఇద్దరూ పారికర్ నాయకత్వానికి మద్దతు ప్రకటించారు. ఎన్సీపీకి చెందిన ఒకే ఒక ఎమ్మెల్యే చర్చిల్ అలీమో కూడా భాజపాకే తన ఓటని తెలిపారు. అయితే అందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మొత్తంగా 21 మంది మద్దతుతో గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సాధారణ మెజారిటీ కూడగట్టిన భాజపా పారికర్ నేతృత్వంలో గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరింది. కమలనాథుల అభ్యర్థనను పరిగణలోనికి తీసుకున్న గవర్నర్ మృదులా సిన్హా పారికర్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు అంగీకారం తెలపడం సహా ప్రమాణ స్వీకారం చేసిన 15 రోజుల్లోగా బలం నిరూపించుకోవాలని సూచించారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం ఒక ప్రకటన చేసింది. గత రాత్రి పారికర్ గవర్నర్ను కలిసిన కాసేపటికే ఈ ప్రకటన విడుదలైంది. గోవా ముఖ్యమంత్రిగా నియమితులైన పారికర్ రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంది. గోవాలో భాజపా ప్రభుత్వ ఏర్పాటుపై గోవా కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లకు పారికర్ తెరతీశారని ఆరోపించారు. కాంగ్రెస్కు ప్రజలిచ్చిన మెజార్టీ తీర్పును హైజాక్ చేశారని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్లో భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థుల్ని ఎంపిక చేసే అధికారాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు పార్లమెంటరీ బోర్డు కట్టబెట్టింది. ఆయా రాష్ట్రాల ఎమ్మెల్యేలను సంప్రదించి ముఖ్యమంత్రి పీఠానికి పరిగణనలోకి తీసుకోవాల్సిన నేతల జాబితాపై నివేదికిచ్చేందుకు ఇప్పటికే పరిశీలకుల్ని ఏర్పాటు చేశారు. ఉత్తరాఖండ్లో శాసనసభాపక్ష నేతను ఎన్నుకునేందుకు 2-3 రోజుల్లో భాజపా ఎమ్మెల్యేలు సమావేశమయ్యే అవకాశం ఉంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో ప్రభంజనం సృష్టించిన భారతీయ జనతా పార్టీ తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టింది. కీలకమైన యూపీ సహా ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రుల ఎంపిక కోసం కసరత్తు ముమ్మరం చేసింది. ఆదివారం సమావేశమైన భాజపా పార్లమెంటరీ బోర్డు సీఎంలను ఎంపిక చేయాల్సిన బాధ్యతను పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు అప్పగించింది. ముఖ్యమంత్రుల ఎంపిక కోసం పరిశీలకులను నియమించారు. ఆయా రాష్ట్రాల్లో భాజపా ఎమ్మెల్యేలతో వీరు సంప్రదిస్తున్నారు. పరిశీలకులు ఇచ్చే నివేదిక ఆధారంగా సహచర నేతలతో చర్చించి అమిత్ షా ఒక నిర్ణయం తీసుకుంటారు. కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి పరిశీలకులుగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ ను నియమించారు. ఉత్తరాఖండ్ కు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ప్రధాన కార్యదర్శి సరోజ్ పాండే పరిశీలకులుగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, పార్టీ ఉపాధ్యక్షుడు వినయ్ కు మణిపూర్ పరిశీలకులుగా బాధ్యతలు అప్పగించారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ భాజపా శాసనసభాపక్ష సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై పార్టీ ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. संसदीय बोर्ड ने राष्ट्रीय अध्यक्ष श्री अमित शाह जी अधिकृत किया है कि वह नेता चयन मुख्यमंत्रियों के दृष्टि से वहां की जो पर्यवेक्षक की रिपोर्ट होगी
और साथियों से चर्चा करके श्री अमित भाई शाह जी को अधिकृत किया है कि वो इसका निर्णय लेंगे। अभी हमारे पर्यवेक्षक गए हैं, सभी जगह बातचीत कर रहे हैं। हमारे पर्यवेक्षक उन सारी चीजों को देखते हुए निर्णय लेंगे और राष्ट्रीय अध्यक्ष जी से चर्चा करके निर्णय लेंगे। ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి పదవి కోసం ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య, కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సురేష్ ఖన్నా, కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్లు కూడా యూపీ సీఎం పదవి కోసం వినిపిస్తున్నాయి. నిన్న జరిగిన పార్లమెంటరీ బోర్డు భేటీలో 2 తీర్మానాలు చేశారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు అపూర్వ విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు చెబుతూ ఒక తీర్మానాన్ని చేయగా, సుక్మాలో నక్సల్స్ దాడిలో మృతి చెందిన 12 మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు సంతాపంగా మరో తీర్మానం చేశారు. పేద వర్గాల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను పార్లమెంటరీ బోర్డు కొనియాడింది. देश की जनता को भारतीय जनता पार्टी और लाखों लाख कार्यकर्ता धन्यवाद देते हैं, जो अभूतपूर्व विजय और सफलता हमें मिली है और जो भारत की जनता ने इसके माध्यम से दी है। उसके प्रति जो कल्याणकारी नीतियां हुई हैं, फिर चाहे वो नोटबंदी हो, फिर चाहे वो उज्ज्वला योजना हो, फिर चाहे वो अपनी इलेक्ट्रिफिकेशन का कार्यक्रम हो, चाहे वो जनधन योजना हो, सारी योजनाओं को हमारे भारत की गरीब जनता ने उसको एक तरीके से स्वीकारा है और उसके साथ साथ प्रधानमंत्री जी पर अपना विश्वास व्यक्त किया है। అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను విజయపథాన నిలిపిన పార్టీ అధ్యక్షుడు అమిత్ షాను పార్లమెంటరీ బోర్డు భేటీలో ప్రధాని మోదీ ప్రశంసించారు. పార్టీ విజయానికి కృషి చేసిన లక్షలాది కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. హంగ్ అసెంబ్లీ ఏర్పడ్డ మణిపూర్లో కూడా పాగా వేసేందుకు కమల దళం పావులు కదిపింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ తమకు ఉందని ప్రకటించింది. ఈ మేరకు గత రాత్రి గవర్నర్ నజ్మా హెప్తుల్లాతో సమావేశమైన కమలనాథులు తమకు మద్దతునిస్తున్న 32 మంది ఎమ్మెల్యేల జాబితాను ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇవాళ సమావేశం కానున్న భాజపా ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. గోవా తరహాలోనే మణిపూర్ కూడా భాజపా ఖాతాలోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మణిపూర్లో ఏకైక పెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ కు షాక్ ఇస్తూ ఆ పార్టీ టికెట్తో ఆంధ్ర నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ తో పాటు తృణమూల్ పార్టీ ఏకైక ఎమ్మెల్యే రోబింద్రో భాజపా తీర్థం పుచ్చుకోగా, ఇతర ఎన్డీఏ భాగస్వామి పక్షాలతో కలుపుకుని తమ మెజారిటీ 32కు చేరిందని కమలనాథులు ప్రకటించారు. మణిపూర్లో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు 31 మంది అవసరం. అసోం మంత్రి హిమంత బిస్వా శర్మ నేతృత్వం గవర్నర్ నజ్మా హెప్తుల్లాతో భేటీ అయిన భాజపా ప్రతినిధుల బృందం తమకున్న మెజార్టీ గురించి ఆమెకు వివరించి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. అయితే నజ్మా హెప్తుల్లా ఏ నిర్ణయం తీసుకున్నారన్నది మాత్రం బయటకు తెలియలేదు. గవర్నర్ నిర్ణయం ఎలా ఉన్నా ఇవాళ సమావేశం కానున్న భాజపా ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. 60 స్థానాలున్న మణిపూర్లో అధికార కాంగ్రెస్ 28 స్థానాల్లో, భాజపా 21 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్, టీఎంసీల నుంచి చెరొక అభ్యర్థి చేరికతో కమలం బలం 23కు చేరింది. అటు కేంద్రంలో ఎన్డీఏకు భాగస్వామ్య పక్షాలుగా ఉంటున్న నేషనల్ పీపుల్స్ పార్టీ ఎన్పీపీ, లోక్ జనశక్తి పార్టీ ఎల్జేపీ భాజపాకు మద్దతు ప్రకటించాయి. ఎన్పీపీకి 4, ఎల్జేపీకి 1 ఎమ్మెల్యే ఉన్నారు. వీరు భాజపా నేత రామ్ మాధవ్ తో కలిసి ఆదివారం జరిగిన పత్రికా సమావేశంలో పాల్గొన్నారు. 4 స్థానాల్లో గెలిచిన నాగా పీపుల్స్ ఫ్రంట్ ఎన్పీఎఫ్ ఇప్పటికే కాంగ్రెసేతర ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తామని చెప్పడంతో ఆ పార్టీ మద్దతు కూడా తమకే ఉంటుందని రాము మాధవ్ తెలిపారు. అటు మణిపూర్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు తమను గవర్నర్ తప్పనిసరిగా ఆహ్వానించాలని పట్టుపడుతోంది. ఆదివారం సమావేశమైన ఆ పార్టీ శాసనసభాపక్షం ముఖ్యమంత్రి ఇబోబి సింగ్ ను వరుసగా 4వ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంది. గత 15 ఏళ్లుగా మణిపూర్లో కాంగ్రెస్ పాలనే నడిచింది. హోలీ సంబరాల్లో జరిగిన అపశృతుల కారణంగా తెలంగాణ వ్యాప్తంగా కొన్ని కుటుంబాల్లో విషాదం అలుముకుంది. హోలీ ఆడిన అనంతరం స్నానం కోసం జలాశయాలకు వెళ్లి నీట మునిగి 10 మంది మృత్యువాత పడ్డారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పరిధిలోని అయ్యగారిపల్లిలో 2 బాలురు చెరువులో మునిగి మృత్యువాత పడగా, తొర్రూరు పరిధిలోని ఫత్తేపురంలో ఓ యువకుడిని చెరువు మింగేసింది. జనగామకు చెందిన 2 యువకులు నెర్మెట్ట పరిధిలో దేవాదుల జలాశయంలో మునిగి మరణించారు. నల్గొండకు చెందిన ఓ బాలుడు సహా మరో యువకుడు ఉదయ సముద్రం చెరువులో రంగు కడుక్కునేందుకు వెళ్లి తిరిగిరాని లోకాలకు చేరారు. హోలీ ఆడి భద్రాచలం వద్ద గోదావరిలో దిగి 18 ఏళ్ల యువకులు 2 నదిలో మునిగి ప్రాణాలు విడిచారు. హైదరాబాద్ బోరబండకు చెందిన 2 యువకులు హోలీ సంబరాల అనంతరం స్నానం చేయడం కోసం గండిపేట జలాశయానికి వెళ్లగా నీటిలో మునిగి గల్లంతయ్యారు. గజ ఈతగాళ్ల సాయంతో పోలీసులు ఒకరి మృతదేహాన్ని వెలికితీశారు.
అటు ఐఎస్ సదన్ పరిధిలో ఓ యువకుడిపై రంగునీళ్లనుకుని పక్కింటి బాలిక కిరోసిన్ చల్లగా పక్కనే ఉన్న కట్టెల పొయ్యి మీద కూడా పడి మంటలు వ్యాపించాయి. యువకుడు దగ్గర్లోని నీటి గుంటలో దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు. నోట్ల రద్దు తర్వాత ఆదాయ పన్ను శాఖ దేశవ్యాప్తంగా దాదాపు 18 లక్షల అనుమానాస్పద ఖాతాలు గుర్తించగా అందులో సుమారు 1,00,000కు పైగా ఖాతాలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్లు సమాచారం. 18 లక్షల ఖాతాలకు ఇప్పటికే ప్రశ్నావళి పంపిన ఐటీ అధికారులు సమాధానాలు రాని వాటికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ఈ నెలాఖరులోగా వివరాల సేకరణ పూర్తి చేసి వచ్చే నెల మొదటి నుంచి అనుమానాస్పద ఖాతాదారుల ఇళ్లు, సంస్థల్లో దాడులు నిర్వహించనున్నారు. అనుమానాస్పద ఖాతాల్లో వ్యక్తుల పేరు మీద ఉన్నవే కాక సంస్థల పేరు మీద ఉన్నవి కూడా చాలానే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఐటీ దాడుల్లో పట్టుబడ్డ వాళ్లు భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ దాడుల నుంచి తప్పించుకోవాలనుకుంటే ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నవాళ్లు మార్చి 31లోగా కేంద్రం ప్రకటించిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఆస్తులు ప్రకటించాలని ఆదాయ పన్ను శాఖ సూచించింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. భవన ఆకృతుల్లో ప్రజాభిప్రాయానికి పెద్దపీట వేయాలని నిర్ణయించారు. నిపుణుల సూచనలు, ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను క్రోడీకరించి ఈ నెలాఖరులోగా నార్మన్ ఫోస్టర్ సంస్థకు సిఫార్సులు పంపనున్నారు. అమరావతి నిర్మాణంలో సాధారణ ప్రజలకు భాగస్వామ్యం దక్కనుంది. జనాభిప్రాయం ఆకృతుల రూపకల్పనలో కీలకం కానుంది. అమరావతి భవన ఆకృతుల రూపకల్పన కోసం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ విజయవాడలో 2 మారు సమావేశమై చర్చలు జరిపింది. స్థానిక సంస్కృతి, చరిత్ర, వారసత్వ సంపద, శిల్ప రీతులు, శిలలు, నాణేలు, రాష్ట్రాన్ని ఏలిన రాజవంశాలు ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని నిపుణులు ఇప్పటికే నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ నేతృత్వంలోని కమిటీ ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, తిరుపతిలోని పురావస్తు సంగ్రహాలయాలను సందర్శించి అక్కడ ఉన్న తెలుగు సంస్కృతి చిహ్నాలను పరిశీలించారు. ఆ వారసత్వ సంపద ఆధారంగా అమరావతి మాస్టర్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ సంస్థకు సిఫార్సులు చేయనున్నారు. నార్మన్ ఫోస్టర్ సంస్థ ప్రతినిధి సైతం విజయవాడలో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. భవన నిర్మాణ ఆకృతులు, రాజధాని ప్రాంతంలోని ప్రధాన మార్గాలు, ప్రవేశ ద్వారాలు ఎలా ఉండాలన్న అంశంపై నార్మన్ ఫోస్టర్ సంస్థ ప్రతినిధికి కమిటీ సభ్యులు ప్రాథమికంగా వివరించారు. మరి ఈ నిష్ణాతుల కమిటీ మళ్ళీ వారితో నార్మన్ ఫోస్టర్తో కూడా ఏప్రిల్ మధ్యలో వారితో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వారికి మాకు మధ్యన వారికి ఉన్నటువంటి మేము ఇచ్చినటువంటి ఒక ఐడియా కానీ ఒక డిజైన్ కానీ ఎంతవరకు సాధ్యాసాధ్యాలు, అది ఎక్కడ చేయగలుగుతున్నారు, ఎక్కడ చేయలేకపోతున్నారంటే మళ్ళీ దాన్ని ఏమన్నా మేము మార్చేటటువంటి అవకాశం ఉంటుందా అనేది మళ్ళీ మేము చూడటం. మేము ఇచ్చినటువంటిది వారు ఎంతవరకు దాన్ని ఇవ్వగలుగుతున్నారు, ఎంతవరకు దాన్ని ఉపయోగించగలుగుతున్నారు అనే దాని మీద మేము దాన్ని పర్యవేక్షించాము. ఈ 2 రకాలుగాను మేము ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది. తుది ఆకృతులు రూపకల్పన చేసేలోపు మరోమారు భేటీ అవ్వాలని నిపుణుల కమిటీ నిర్ణయించింది. ప్రజల నుంచి కూడా సూచనలు, సలహాలను తీసుకోవడంతో పాటు వారి విలువైన అభిప్రాయాలను రాజధాని ఆకృతుల రూపకల్పనలో పొందుపరచాలని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ శిల్ప రీతులు, నిర్మాణంలో వినియోగించాల్సిన రాళ్లు, ప్రాంతాల వారీగా పేర్లు ఇలా వేర్వేరు అంశాలను ఓ కొలిక్కి తెచ్చి ప్రభుత్వానికి మాస్టర్ ఆర్కిటెక్టుకు పంపాలని నిపుణుల కమిటీ భావిస్తోంది. కేరళ తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా జల క్రీడలు నిర్వహించాలని సంకల్పించిన చంద్రబాబు సర్కార్ నాగాయలంక పరిధిలో 3 కోట్ల రూపాయలతో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం అనువైన ప్రదేశాన్ని గుర్తించేందుకు ఇవాళ అధికారుల బృందం అక్కడ పర్యటించనుంది. రాష్ట్రంలో జల క్రీడల నిర్వహణ కోసం కేరళ ప్రభుత్వం ఇచ్చిన నివేదికను అనుసరించి 4 ప్రాంతాలు గుర్తించిన సర్కార్ ముందుగా విజయవాడ సమీపంలోని భవానీ ద్వీపం, తీర ప్రాంతం నాగాయలంకలో కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. పడవ పందాలు రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క యాక్టివిటీలో మనకి అలవాటు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. మనకి విజయవాడ, అమరావతి హార్డ్లీ 1.5 గంట ప్రయాణం ఉంది. గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా దగ్గరలో ఉంది, హైదరాబాద్ కూడా దగ్గరలో ఉంది. అందువల్ల మనకి నాగాయలంక రాష్ట్రంలో పడవల పోటీలు నిర్వహించడానికి చాలా అనువైన ప్రదేశం.
నిర్మల్ జిల్లా ముధోల్ మండలం వెంకటాపూర్ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న సౌరశక్తి విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు 1 కోటి వరకు నష్టం జరిగినట్లు సమాచారం. ప్రమాదంలో విలువైన సౌర పలకలు దగ్ధమయ్యాయి. సంఘటనా స్థలానికి 3 వాహనాలతో వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. 50 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్లాంట్ను సుజ్లాన్ సంస్థ నిర్మిస్తోంది. ఉత్తరప్రదేశ్లో ఘోర పరాజయంతో సమాజ్వాదీ పార్టీలో మళ్లీ లుకలుకలు మొదలయ్యాయి. పార్టీ పగ్గాలు ములాయంకు ఇవ్వాల్సిందేననే డిమాండ్లు ఊపందుకున్నాయి. అఖిలేష్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కొందరు నేతలు ములాయం నేతృత్వంలో పాత పార్టీని పునరుద్దరించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ములాయం మాత్రం కొడుకు అఖిలేష్కు సమర్థించుకొచ్చారు. పార్టీ పరాజయానికి ఏ ఒక్కరిదో బాధ్యత కాదని వ్యాఖ్యానించారు. ఓటర్ల అభిమానం చూరగొనటంలో పార్టీ విఫలమైనట్లు ములాయం వెల్లడించారు. ఈ పరాజయానికి ప్రతి ఒక్కరిది బాధ్యత అని వ్యాఖ్యానించారు. అనేక హామీలు ఇచ్చిన భాజపాకు ప్రజలు ఓటేశారని, ఆ హామీలను వారు ఎలా నెరవేరుస్తారో వేచి చూడాలని ములాయం అన్నారు. ఇథియోపియాలో చెత్త కుప్పలు కూలి 46 మంది సజీవ సమాధయ్యారు. ఆ దేశ రాజధాని అడిస్ అబాబాలో ఈ విషాదం చోటు చేసుకుంది. భారీ కొండల తరహాలో పోగుపడిన చెత్తాచెదారం అంతా కుప్పకూలి దిగువన ఉన్న నిరుపేదల మురికివాడను దాదాపు నేలమట్టం చేసింది. మృతుల్లో 32 మంది మహిళలతో పాటు కొందరు చిన్నారులున్నారు. చెత్త కుప్పలు కూలిపోయిన సమయంలో అక్కడ 150 మంది ఉన్నట్లు స్థానికులు తెలిపారు. వీరంతా చెత్తలో డబ్బాలు, సీసాలు, ప్లాస్టిక్ వస్తువులు పోగు చేసి ఆ వ్యర్థాలను అమ్ముకుని పొట్టపోసుకునేవారే. అడిస్ అబాబా జనాభా 40 లక్షల మంది కాగా చెత్తా చెదారం అంతా శివార్లోని కోషేకు చేరుతుంది. ఏటా కనీసం 3 లక్షల టన్నుల చెత్త ఇక్కడ పోగవుతుందని అంచనా. హైతీలోని గోనైవ్స్ నగరంలో స్థానిక పండుగ రరా వేడుకల సందర్భంగా ఘోర విషాదం చోటు చేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం నిన్న తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో సంబరాల్లో మునిగి తేలుతున్న సమూహంపైకి వేగంగా వచ్చిన బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 38 వరకు మృత్యువాత పడ్డారు. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పారిపోగా అప్రమత్తమైన పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. కళ్ల ముందే తమ వాళ్లు అత్యంత దారుణంగా మృతి చెందడాన్ని చూసి రగిలిపోయిన స్థానికులు ప్రయాణికులతో సహా బస్సును పెట్టేందుకు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. క్షతగాత్రులకు సమీప ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి కారణమైన బస్సు అంతకుముందే సమీపంలోని బస్టాండ్లో 2 ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. తిరుమలేసుని తెప్పోత్సవాలు 5 రోజుల పాటు వైభవంగా సాగాయి. ఉత్సవాల్లో ఆఖరి రోజు స్వామివారు ఆలయం నుంచి అమ్మవార్లతో కలిసి తిరుచి వాహనంపై తిరువీధుల్లో ఊరేగింపుగా పుష్కరిణికి చేరుకున్నారు. కోనేటిలో నిర్మించిన తెప్పపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఆసీనులైన స్వామివారు 7 మార్లు ప్రదక్షిణంగా విహరించారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.